రంగారెడ్డి జిల్లా అల్బీనగర్లోని ఆరెంజ్ హాస్పిటల్లో భాగస్వామి డాక్టర్ నరేష్ తనను రక్షించాలంటూ కన్నీళ్లు పెట్టుకున్నారు. కార్తిక్ అనే వ్యక్తి తనను మోసగించారని 9 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టించి తనను నిలువులా ముంచేస్తారని పేర్కొన్నారు. ఆరెంజ్ హాస్పిటల్లో తనకు కాకుండా చూసేందుకు కార్తిక్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. ఎల్బీనగర్లోని ఆరెంజ్ హాస్పిటల్లో పార్ట్నర్ డాక్టర్ నరేష్ తన దగ్గరకు అనిల్, కార్తిక్, ప్రశాంత్ అనే 3 వ్యక్తులను వచ్చి హాస్పిటల్ పెట్టించారని చెప్పారు. అయితే కార్తిక్ అఘాయిత్యాలకు అసాధారణంగా ఉన్నాయని అన్నారు. అయితే అటు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఇటు పోలీస్ శాఖను ఏకకాలంలో తప్పుతో పట్టిస్తున్నారని డాక్టర్ నరేష్ విమర్శించారు. చైనా సర్టిఫికెట్లతో డాక్టర్గా చలామణి అవుతూ ఎంఏఎల్సీ కేసులలో కోర్టులలో తీర్పు కూడా చెప్తున్నారని ఆరోపణలు చేశారు. తమ హాస్పిటల్పై కన్నేసిన కార్తిక్ ఇప్పుడు ఏకంగా తన భార్య పేరిట ఉన్న స్థలాన్ని కూడా కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని తెలిపారు. వేధింపులు తాళలేక పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించాను, నన్ను పోలీసులు కాపాడారని కన్నీరు మున్నీరయ్యారు డాక్టర్ నరేష్. అయితే అంతేగాక కత్తులతో బెదిరింపులకు పాల్పడుతున్నారని, తనను భార్య బిడ్డలను చంపుతున్నారని బోరుమన్నారు. ప్రశ్నిస్తే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెడుతున్నారని, రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తమకు నమ్మకం ఉందని, తనకు న్యాయం చేస్తారని విశ్వాసం ఉందని కాపాడాలంటూ కన్నీరు పెట్టుకున్నారు డాక్టర్ నరేష్. నా పేరు డాక్టర్ నరేష్ అండి. నేను ఇంతకుముందు కార్పొరేట్ హాస్పిటల్లో క్రిటికల్ కేర్ కన్సల్టెంట్ డాక్టర్ దగ్గర పనిచేసిన. ఆగేరు కార్తిక్, ప్రశాంత్, క్రాంతి అనే వ్యక్తులు నా దగ్గరకు వచ్చి ఆరెంజ్ హాస్పిటల్ పెట్టాలని చెప్పి నన్ను అప్రోచ్ అయ్యి నా దగ్గర నుంచి 9 కోట్ల వరకు డబ్బులు తీసుకుర్రు. ఆ తర్వాత తెలిసింది ఏంటి అని అంటే, ఆయన డాక్టరే కాదు, ఆయన ఫేక్ డాక్టర్ అని చెప్పి ఆగేరు కార్తిక్ కోర్టుకు పోయి కోర్టులలో సాక్ష్యాలు చెప్పిన సాక్ష్యాలు ఇవి, కోర్టు వాళ్ళని మోసం చేసిండు. దాని తర్వాత ఏం చేసిండు అని అంటే, ఒక ప్లాట్ కొన్నాం మేము. ఆ ప్లాట్లో నా సంతకం లేకుండా ఆయనే ఫోర్జరీ చేసేసి నా ప్లాట్ మొత్తం 2 కోట్ల రూపాయల ప్లాట్ అమ్మిండు ఆయన. దానికి సాక్ష్యం ఇది. 2 ఆయన తిన్న డబ్బుల లెక్క ఇది. చిట్టా ఆడిట్ అడిగితే పోలీసు వాళ్ళతో పోయి ఫాల్స్ కేసులు పెట్టి పోలీస్ శాఖ వారిని తప్పుదో పట్టించి కేసులు పెట్టి చేస్తున్నాడు ఆయన. ఆయన చేసిన ఫోర్జరీ డాక్యుమెంట్లు పోలీసు వాళ్ళకి ఇచ్చిన విట్నెస్లు ఇవన్నీ, పోలీసు వాళ్ళకు సబ్మిట్ చేసిన ఫాల్స్ విట్నెస్లు ఇవన్నీ, దీని అన్నిటికి సంబంధించిన డాక్యుమెంట్లు, ఎవిడెన్స్లు అన్నీ నా దగ్గర ఉన్నాయి. అయిన తర్వాత మన వాళ్ళతో మాట్లాడి పెద్ద మనుషులు పెట్టి చేపిస్తా అన్నాక మా వాళ్ళకి ఏం చేసినానంటే 5.5 కోట్లకు 6 కోట్ల రూపాయలు, నాకు రావాల్సిన 10 కోట్ల మందం కాదు, 6 ఇస్తా అని చెప్పి చెక్కులు ప్రామిసర్ నోట్లు ఇచ్చిండు. చెక్కులు ప్రామిసర్ నోట్లు ఇచ్చిన తర్వాత మరి వాటికి సంబంధించిన డీటెయిల్స్ ఏందని అడగడానికి వస్తే మా మేడం మీద ఎస్సీ ఎస్టీ కేసు పెట్టించిండు వాళ్ళ ఫ్రెండ్ని తీసుకొని వచ్చి. అదేందని చెప్పి మేము మాట్లాడడానికి పోతే ఇంటికి మనుషుల్ని బెదిరించి, మనుషుల్ని పంపించి రాత్రిపూట ఇక్కడికే పిలిపించి డబ్బులు ఇస్తా అని చెప్పి కూర్చోబెట్టి చెక్కులు ప్రామిసర్ నోట్లు తీసుకొని కత్తులు పెట్టి బెదిరించారు. లైట్లు సీసీ కెమెరాలు బంద్ చేసి ఇదే ప్రిమిసెస్ లో ఇదే చేసిండు. ఇదేందని అడిగితే ఇంటికి మనుషుల్ని పంపించిండు. సరే ఇట్లా కాదు అని చెప్పి నేను పోలీస్ శాఖ వారిని కలిసి విషయం అంతా చెప్పిన తర్వాత ఏం పోయి ఇట్లా కబ్జా పెట్టిండు. ఇదేంది అని చెప్పి నేను అడిగిన. ఇదేందని అడిగితే ఇగో తాళాలు వలగొట్టి మనుషుల్ని పంపించి బెదిరించి ఇగో ఇట్లా, ఇది కార్తిక్ చేసే అగచాలి. హైదరాబాద్ విద్యానగర్ నాలాలో గుర్తు తెలియని మృతదేహం కలకలం రేపుతుంది. నిన్న కురిసిన భారీ వర్షానికి నాలా వరద నీటిలో మృతదేహం కొట్టుకొచ్చింది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు